ఈ సమయంలో వెలువడుతున్న వార్తలు మొత్తం ప్రాంతాన్ని ఊపిరి పీల్చుకున్నాయి మరియు గత 24 గంటల్లో సంఘటనల వేగవంతమైన పరిణామం ఆఫ్ఘనిస్తాన్లోనే కాకుండా పాకిస్తాన్, ఘిల్లీ మరియు మొత్తం దక్షిణాసియా ప్రాంతాల్లో కూడా భద్రతా యంత్రాంగాన్ని ఉంచింది. ప్రతి క్షణాన్ని పెద్దదిగా చూపించే సమయంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో అకస్మాత్తుగా జరిగిన సైనిక కార్యకలాపాలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి మరియు ఆ తర్వాత వచ్చిన ప్రతిచర్యలు ఇది సాధారణ సంఘటన కాదని, అభివృద్ధికి నాంది కావచ్చని సూచించాయి. దీని పరిణామాలు చాలా వరకు అనుభూతి చెందుతాయి. భారతదేశం ఊహించని విధంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పెరిగిన కార్యకలాపాలు గమనించబడ్డాయి మరియు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్బేస్కు సంబంధించిన సమాచారం వెలువడింది. ఇది ప్రతి విశ్లేషకుడిని అప్రమత్తం చేసింది. భారత వైమానిక దళం యొక్క పెద్ద వ్యూహాత్మక విమానం Su-17 గ్లోబల్ మాస్టర్ అకస్మాత్తుగా ఈ ఎయిర్బేస్లో ల్యాండ్ అయిందని నివేదించబడుతోంది. వెంటనే మొత్తం వాతావరణం అప్రమత్తత మరియు వ్యూహాత్మక కార్యకలాపాలతో నిండిపోయింది. బాగ్రామ్ ఎయిర్బేస్ చాలా కాలంగా ప్రాంతీయ భద్రతా డైనమిక్స్లో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు అక్కడ ఏదైనా అసాధారణ కదలికను ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ విమానం ఉనికి గురించి వార్తలు వచ్చిన వెంటనే పాకిస్తాన్ భద్రతా సంస్థలు వెంటనే తమ వ్యవస్థలను సక్రియం చేశాయి మరియు సరిహద్దు ప్రాంతాలలో నిఘాను అనేక రెట్లు పెంచారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రతి చిన్న సిగ్నల్పై దృష్టి పెట్టాలని మరియు ఏదైనా ఊహించని మార్పు సంభవించినట్లయితే వెంటనే నివేదికను సిద్ధం చేయాలని స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఇంతలో ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి అస్థిరంగా ఉంది మరియు పరిపాలనా విభాగంలో ఉన్నత స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. నిర్మాణం మొత్తం సంఘటనపై ఆఫ్ఘన్ ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం మరియు వారి మిత్రదేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. భారతదేశంతో కమ్యూనికేషన్ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కమ్యూనికేషన్ మొత్తం సంఘటనను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ వార్త ఢిల్లీలో తక్షణ ప్రభావాన్ని చూపింది. 2-10 ఇది కలకలం సృష్టించింది మరియు సీనియర్ జాతీయ భద్రతా అధికారులు ప్రధానమంత్రి మోడీకి వివరంగా వివరించారు. ప్రధానమంత్రి మోడీ మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని మరియు సాధ్యమయ్యే అన్ని పరిస్థితులకు సంసిద్ధతను కొనసాగించాలని సూచనలు ఇచ్చినట్లు వర్గాల సమాచారం. రాతో సహా అన్ని కీలక సంస్థలను అప్రమత్తంగా ఉంచి ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. ఇంతలో నియంత్రణ రేఖ నుండి నివేదికలు కూడా వెలువడ్డాయి. ఇది పరిస్థితి యొక్క తీవ్రతను మరింత హైలైట్ చేస్తుంది. కొన్ని ప్రదేశాలలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లు నివేదించబడింది మరియు భద్రతా దళాలు వెంటనే స్పందించి నిఘాను బలోపేతం చేశాయి మరియు పెట్రోలింగ్. ఈ మొత్తం సంఘటన పరిమిత ప్రాంతానికి పరిమితం కాదని ఈ సంఘటనలు సూచించాయి కానీ విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉండవచ్చు. పాకిస్తాన్లో వార్తలు వ్యాపించడంతో అనేక కీలక సైనిక స్థావరాల చుట్టూ కార్యకలాపాలు తీవ్రమయ్యాయి మరియు అక్కడ మోహరించిన యూనిట్లకు అధిక స్థాయి నిఘాను కొనసాగించాలని సూచించబడింది. ISI మరియు పాకిస్తాన్ సైనిక నిఘా విభాగాల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి మరియు సాధ్యమయ్యే ప్రతి దృశ్యాన్ని విశ్లేషిస్తున్నారు. ఇంతలో ఆఫ్ఘనిస్తాన్లో పోరులలో అశాంతి వాతావరణం ఉంది మరియు పరిపాలన అనేక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజలు శాంతిని కాపాడుకోవాలని మరియు ధృవీకరించని సమాచారంపై ఆధారపడవద్దని కోరారు. అయితే సంఘటనల వేగవంతమైన పరిణామం పరిస్థితి సాధారణం కాదని స్పష్టం చేస్తోంది. బాగ్రామ్ ఎయిర్బేస్లో నిరంతరం కార్యకలాపాలు జరుగుతున్నాయి మరియు అక్కడ ఉన్న అధికారుల మధ్య సమన్వయం మరియు వ్యూహాత్మక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విమానం ఉనికి కేవలం ఒక ఉత్సవ సందర్శనలో భాగం కాదని కాని దాని వెనుక విస్తృత వ్యూహాత్మక పరిగణనలు ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా దీనిని సహకారం మరియు సమన్వయానికి సంబంధించిన ఒక అడుగుగా అభివర్ణిస్తున్నారు. కానీ అంతర్జాతీయ నిపుణులు ఇటువంటి పరిణామాలు సాధారణంగా ప్రధాన నిర్ణయాలను సూచిస్తాయని నమ్ముతారు. ఢిల్లీలో మొత్తం అభివృద్ధిని 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు మరియు ప్రధానమంత్రి మోడీకి ప్రతి ముఖ్యమైన నవీకరణ గురించి తెలియజేస్తున్నారు. రా మరియు ఇతర సంస్థలు నిరంతరం పరిస్థితిని విశ్లేషిస్తున్నాయి మరియు సంభావ్య ముప్పులు మరియు అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. పాకిస్తాన్లో ఈ వార్త భద్రతా మౌలిక సదుపాయాలను పూర్తిగా సక్రియం చేసింది
మరియు అనేక నగరాల్లో అదనపు భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి. సరిహద్దుల వెంబడి నిఘాను మరింత కఠినతరం చేశారు మరియు సైనిక విభాగాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆఫ్ఘన్ నాయకత్వం కూడా తమ దేశ భద్రతతో ఎటువంటి రిస్కులు తీసుకోబోమని మరియు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఇంతలో అంతర్జాతీయ సమాజం కూడా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది మరియు అనేక దేశాల విశ్లేషకులు పరిస్థితిని నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం యొక్క క్రియాశీలత ప్రాంతీయ సమతుల్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని వారు విశ్వసిస్తున్నారు. బాగ్రామ్ వైమానిక స్థావరం ఇప్పుడు ఈ మొత్తం అభివృద్ధికి కేంద్రంగా మారింది మరియు అక్కడ ప్రతి కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షిస్తున్నారు. పాకిస్తాన్ కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది మరియు ఐఎస్ఐ మరియు ఇతర సంస్థలు ప్రతి కార్యకలాపాలపై నివేదికలను సిద్ధం చేస్తున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలను అనేకసార్లు పెంచారు మరియు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు వెంటనే స్పందించాలని సూచనలు ఇవ్వబడ్డాయి. ఢిల్లీలో వాతావరణం కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది మరియు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని అన్ని జాతీయ భద్రతా విభాగాలు చురుగ్గా ఉన్నాయి. వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించడం మరియు దాని మిత్రదేశాలతో సమన్వయాన్ని బలోపేతం చేయడం భారతదేశం యొక్క లక్ష్యం అని. అయితే నుండి పరిస్థితిలో వేగవంతమైన మార్పులను చూస్తే రాబోయే గంటలు చాలా కీలకం కావచ్చని స్పష్టంగా తెలుస్తుంది. బాగ్రామ్ ఎయిర్బేస్ వద్ద భారత వైమానిక దళం యొక్క సి-17 గ్లోబ్ మాస్టర్ ఉనికి మొత్తం సంఘటనకు కొత్త కోణాన్ని జోడించింది మరియు సంకేతాలు ఇచ్చింది. భారతదేశం పూర్తిగా అప్రమత్తంగా మరియు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉందని. ఈ పరిణామం ఆఫ్ఘనిస్తాన్లో కూడా విస్తృతంగా చర్చించబడుతోంది మరియు అక్కడి ప్రజలు ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా మొత్తం అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తోంది మరియు తరువాత ఏమి జరుగుతుందో అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ప్రాంతీయ భద్రతా గతిశీలతను ప్రభావితం చేస్తుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాంతీయ భద్రతా గతిశీలతను ప్రభావితం చేయగలదని, అందుకే ప్రతి దేశం అధిక హెచ్చరికలో ఉందని భావిస్తున్నారు. పరిస్థితి చాలా సున్నితంగా ఉంది మరియు ప్రతి నిమిషం కొత్త సమాచారం వెలువడుతోంది. బాగ్రామ్ ఎయిర్బేస్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉన్నత స్థాయి నిఘా కొనసాగుతోంది. పాకిస్తాన్లో భద్రతా హెచ్చరిక అమలులో ఉంది మరియు మొత్తం ప్రపంచం ఈ పరిణామాన్ని గమనిస్తోంది. రాబోయే గంటలు ఈ పరిణామం ఏ దిశలో వెళుతుందో మరియు దాని ప్రాంతీయ మరియు ప్రపంచ ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుందో నిర్ణయిస్తాయి. చరిత్ర పుటల్లో చెక్కబడే మలుపుకు కథ చేరుకుంటున్నట్లు కనిపిస్తున్న క్షణం ఇది. వార్తలు మరింత స్పష్టంగా తెలియడంతో భారత వైమానిక దళం బాగ్రామ్ వైమానిక స్థావరంలో ఉనికి కేవలం ఒక సాధారణ విమానంలో భాగం మాత్రమే కాదు, ఉద్దేశపూర్వక వ్యూహాత్మక ప్రతిస్పందనను సూచిస్తుంది. ఆ క్షణం నుండి ఈ ప్రాంతం అంతటా అనిశ్చితి మరియు అప్రమత్తత అపూర్వమైన స్థాయికి పెరిగింది. పరిపాలన మరియు ఆఫ్ఘనిస్తాన్లోని భద్రతా యంత్రాంగం వెంటనే అన్ని సున్నితమైన ప్రదేశాలలో నిఘాను బలోపేతం చేసింది మరియు అక్కడ మోహరించిన అధికారులకు ప్రతి కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఇంతలో పాకిస్తాన్లో పరిస్థితి కూడా వేగంగా మారుతున్నట్లు కనిపించింది మరియు అక్కడి భద్రతా సంస్థలు సరిహద్దులను పర్యవేక్షించడం ప్రారంభించాయి. ఇప్పటికే ఈ ప్రాంతం అస్థిరతతో నిండిన తరుణంలో ఇదంతా జరుగుతోంది మరియు ఏదైనా కొత్త కార్యాచరణ క్యాస్కేడింగ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఢిల్లీలో జరిగిన ఈ మొత్తం ఘటనకు సంబంధించి కూడా అధిక స్థాయి అప్రమత్తత నిర్వహించబడింది మరియు ప్రధాని మోదీకి తరచుగా అప్డేట్లు ఇవ్వబడుతున్నాయి. రా మరియు ఇతర ఏజెన్సీలు 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించడం మరియు సాధ్యమయ్యే ప్రతి సిగ్నల్ని విశ్లేషించడం. నియంత్రణ రేఖపై భద్రతా బలగాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఊహించని పరిస్థితిని తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా ఉనికి మరియు నిఘా మరింత బలోపేతం చేయబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్లోని సాధారణ పౌరులు మరియు అక్కడి పరిపాలనలో ఈ అభివృద్ధి గురించి ఆందోళన మరియు ఉత్సుకత రెండూ కనిపిస్తున్నాయి. శాంతిని కాపాడాలని మరియు పుకార్లకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బాగ్రామ్ ఎయిర్బేస్ ఇప్పుడు కేవలం సైనిక స్థావరం మాత్రమే కాదు, మొత్తం సంఘటనకు కేంద్ర బిందువుగా మారింది
మరియు అక్కడ జరిగే ప్రతి కార్యకలాపం ప్రపంచ స్థాయిలో పర్యవేక్షించబడుతోంది. అంతర్జాతీయ ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు సాధ్యమయ్యే అస్థిరతను నియంత్రించడానికి భారతదేశం యొక్క ఈ క్రియాశీలత అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు. అధికారికంగా ఇది సహకారం మరియు సమన్వయంలో భాగంగా వివరించబడినప్పటికీ, కానీ దాని సుదూర ప్రభావాల గురించి చర్చలు కొనసాగుతుంది. పాకిస్తాన్ భద్రతా సంస్థలు నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తున్నాయి మరియు సీనియర్ ఐఎస్ఐ అధికారులు ప్రతి కొత్త సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఒక కన్ను వేసి ఉంచడం. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ భద్రతకు సంబంధించిన అన్ని విభాగాలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నాయని, సాధ్యమయ్యే ప్రతి పరిస్థితిని సిద్ధం చేస్తున్నారు. సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో ఈ మొత్తం ఘటన స్పష్టం చేస్తోంది. మరియు ఊహించని కదలిక మొత్తం బ్యాలెన్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం బాగ్రామ్ ఎయిర్బేస్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో వ్యూహాత్మక సమన్వయం కొనసాగుతోంది. పాకిస్తాన్లో భద్రతా హెచ్చరికలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి మరియు ఢిల్లీలో ఉన్నత స్థాయి నిఘా నిరంతరం నిర్వహించబడుతుంది. తరువాత ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తం ఇప్పుడు చూస్తోంది మరియు రాబోయే గంటలు ఈ మొత్తం అభివృద్ధి దిశ మరియు ప్రభావాన్ని రెండింటినీ నిర్ణయించగలవు.